గన్ పార్క్ వద్ద నుంచి దశాబ్ది వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ఓవర్ టు యు. వరలక్ష్మి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను గన్ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి పలువురు నేతలు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. పట్టి విక్రమార్క, అలాగే సీతక్క, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ కోసం పోరాడినటువంటి అసూలు బారినటువంటి అమరుల కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి అయితే విచ్చేయనున్నారు. సో చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మన 10 ఏళ్లుగా 2014 జూన్ 2 తేదీన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ఎంతో వైభవోపేతంగా ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ రోజు తెలంగాణ ఉత్సవాలను ఘనంగా ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లతో సిద్ధం చేయడం జరిగింది. గన్ పార్క్లో మనం చూసుకోవచ్చు, మాలలతో పూల మాలలతో కూడా ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్తూపం కూడా కావచ్చు, ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర కూడా జెండా రంగులతో కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇక్కడ ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఘన నివాళులు అర్పించిన తర్వాత తదుపరి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ సభా ప్రాంగణానికి విచ్చేచున్నారు. అక్కడ ప్రజల గురించి ప్రసంగించబోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది విచ్చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ ఉంది. చూసుకోవచ్చు, మనం 2014 నుంచి జూన్ 2 తేదీ నుంచి కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రజల పండుగ అని చెప్పుకోవచ్చు. కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి చాలా మంది కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలంగాణ ప్రజల పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగను కూడా ప్రతి ఒక్కరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రావడం కోసం ఎంతోమంది ఉద్యమాలు చేపట్టారు, ఎంతోమంది కూడా త్యాగాలు చేశారని చెప్పుకోవచ్చు, బలిదానాలు కూడా బలికొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రం రావడానికి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది విద్యార్థులు, యువతులు మన తెలంగాణ రావడానికి కూడా ఎంతో కృషి చేశారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ అమరుల స్తూపం దగ్గరికి వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించబోతున్నారు. సో ఈరోజు నగర వ్యాప్తంగానే కాదు, జిల్లాల వారీగా కూడా తెలంగాణ పండుగను అందరూ జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామాల్లో, వీధుల్లో ప్రతి ఒక్కరు కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని కూడా ఆలపించాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. అలాగే గ్రామాల్లో, మండలాల్లో కూడా ఇప్పటికే చాలా ఇక్కడ చూసుకోవచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, చాలా మంది కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు, తెలంగాణ పండుగను జరుపుకున్నారు. అలాగే చాలా ఏరియాల్లో కూడా, జిల్లాల్లో కూడా కలెక్టర్లు చాలా మంది కూడా ఈ పండుగను ఒక సంబరంలా జరుపుకుంటున్నారు. తెలంగాణ మామూలుగా మనం ఏ పండుగనైనా ఇంట్లో కుటుంబ సభ్యుల కరిగే చేసుకుంటాం, కానీ ఈ తెలంగాణ పండుగను మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన పండుగ. ఎందుకంటే మన తెలంగాణ రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది కూడా ప్రాణాలు బలికొన్నారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఈ తెలంగాణ ఉద్యమాన్ని చాలా మంది పోరాడారు. విద్యార్థులు నిధుల కోసం, నియామకాల కోసం, నీళ్ళ కోసం, అలాగే ఉద్యోగాల కోసం, మన తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు కూడా ఉండాలి, మన ఎవరు కూడా బాధపడద్దు, ఎలాంటి కష్టం వచ్చినా సరే మన తెలంగాణ ప్రజలు ముఖమ్మడిగా అందరూ ఒకే రీతిలో ఉండి అందరూ కూడా పోరాడాలని చెప్పేసి అందరూ కూడా ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి మన తెలంగాణ పండుగను అందరూ కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈరోజు నగరంలో చాలా చోట్ల కూడా ఈ తెలంగాణ పండుగను జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. పరేడ్ గ్రౌండ్లో మనం చూసుకోవచ్చు, దాదాపుగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సభా కార్యక్రమం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లకు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి గారికి గౌరవ వందన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే బెటాలియన్ కూడా చాలా మంది రావడం జరిగింది. అక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా చాలా వేల సంఖ్యలో వస్తారు కాబట్టి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే పరేడ్ గ్రౌండ్లో సభ ముగిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తిరిగి ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఎంతో అంగరంగ వైభవంగా దీపకాంతులతో విరజిల్లాలని చెప్పేసి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా ఈరోజు దీపకాంతులతో విరజిల్లాలని చెప్పేసి జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఎగరవేసి జాతీయ గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. సో ఈ పరంగా మనం చూసుకోవచ్చు, మన తెలంగాణ అనేది చాలామందికి గుర్తుండిపోవాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్గా 10 ఏళ్ళు ముగిసిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే మొదటగా వచ్చినటువంటి తెలంగాణ పండుగని ఇంకా ప్రత్యేకంగా జరుపుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో అధికారులు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్ల కూడా మన హైదరాబాద్లో కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి అన్ని చోట్ల ఏర్పాటు చేయడంతో కాస్త ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్పారు. కానీ ఎలాగైనా సరే అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి తెలంగాణ ఇచ్చినటువంటి మన వాళ్ళ కోసం తెలంగాణ పండుగని ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడైతే వాహనదారులు వస్తూ ఉంటారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏ రూట్లు ఉన్నాయో ఆ రూట్లలో ప్రయాణించాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీదైతే మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్క్ దగ్గర కూడా చూసుకోవచ్చు, ఎంతో పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడ లోపలికి రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీలు చాలా మంది కూడా ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఘన నివాళులు ఇక్కడ అమరులకు నివాళులు అర్పించబోతున్నారు. అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అయితే తదనంతరం పరేడ్ గ్రౌండ్లో సభా ప్రాంగణానికి అయితే వెళ్ళనున్నారు. సో మొత్తం మీద అయితే చూసుకోవచ్చు, మన హైదరాబాద్ నగరంలో అయితే చాలా చోట్ల కూడా ఈ ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా అయితే ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. లేజర్ షో కూడా నిర్వహిస్తున్నారు. అక్కడికి ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో హైదరాబాద్ నగరంలో చాలా మంది కూడా ఈ ఉత్సవాలను చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు. సో గన్ పార్క్ దగ్గర సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ పూర్తయిన తర్వాత పరేడ్ గ్రౌండ్కి వెళ్ళనున్నారు. రైట్ లహరి, థ్యాంక్ యూ.